హలో పీపల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ ఈ వీడియో ఎందాక చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వెయిట్ చూసేయండి. ఈరోజు నా డయట్ ఏం చేశానో కూడా చూడండి. వీడియో బాదం నానేసానండి. నైట్ 6 6 నానేసుకోండి. 6 7 నానేసుకోండి. మార్నింగ్ అవి తీసేసి తినేయడమే ఇంకా. అలాగే దీంట్లో ఒక జ్యూస్ చూపిస్తా కూడా చూడండి. అలాగే ఓవర్ నైట్ ఏదో ఒకటి నానేస్తాం కదా మనము, నానేసి అది కూడా ఓవర్ నైట్ నానేసి మార్నింగ్ ఉడికేసుకొని తింటాను. ఈ తిరుగుబాతు వేసుకొచ్చి ఈ నీళ్ళు వేస్ట్ చేయనండి, ఉప్మా లెక్కేసేసాయి ఈ నీళ్ళు కూడా. ఉప్మా చేయడం మీకు చూపిలే ప్రాసెస్. ఆ లోటలో ఉండే నీళ్ళు వేసేసి అందులోకి జ్యూస్కి కావాల్సింది వేసుకోండి. ఏమేమి అనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదనుకుంటా, అన్నీ కానొస్తున్నాయి. జ్యూస్ ఓవర్ నైట్ నానపెట్టేసేయాలండి ఇవన్నీ. తర్వాత జ్యూస్ చేసుకోవడం, ఇంకా దీంట్లోకి ఏం వేసుకుంటా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. క్యారెట్, నల్లికాయ తెలిసే ఉంటుంది అందరికీ. క్యారెట్, నల్లికాయ ఓవర్ నైట్ నానబెట్టిన అవన్నీ వేసుకొని జ్యూస్ మిక్సీకి పెట్టుకోవాలి. మంచిగా నున్నగా పట్టుకొని వడగట్టుకోవాలండి. ఆ రసంని తాగాలి. అప్పుడైతేనే, వడగట్టుకోకపోతే బాగుండదండి అది. కాబట్టి వడగట్టుకొని తాగేసేయాలి. వాయిస్ ఏమన్నా చిన్నగా వస్తే వాయిస్ పెంచుకొని చూడండి, ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. మిక్సీకి పట్టేసేసి వడగట్టుకొని తాగేస్తానండి. నేను అలాగే చూపిస్తాను. నేను మళ్ళీ తర్వాత వడగట్టుకున్నాను ఆ జ్యూసు. అలాగే 2 బాదామి, తర్వాత గ్రీన్ టీ బాదామి కూడా తినేయడమే. జ్యూస్ తాకనే గ్రీన్ టీ పరగడుపునే తాగేసా. తర్వాత మళ్ళీ ఆ బాదామి తినేసి జ్యూస్ వడగట్టుకొని 1 అవర్ తర్వాత తినేసా. టిఫిన్ 1 అవర్ ముంచి తినేసా. తర్వాత టిఫిన్ చేసుకున్నానండి, ఉప్మా. అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వీడియో తీయలేదు. ఉప్మా, వేడి వేడి ఉప్మా. టేస్ట్ అంతా సూపర్గా ఉందండి ఉప్మా. ఎలా కావాలో కామెంట్స్, ఎలా చేశానో కావాలంటే కామెంట్ చేయండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కావాలంటే. నేను చట్నీ ఇప్పుడు ముందు వీడియోలో చూపించా కదా, నేను చట్నీ పొడి చేసుకున్న ఒట్టి ఎయిర్ ఫాల్ అవుతుందని ఆ చట్నీ పొడి కూడా వేసుకొని తినేసానండి. తర్వాత ఒక ఎగ్ ఉడికేసుకొని తిని మధ్యాహ్నం చపాతి మునగాకు తెలుసు కదా, మునగాకు కూడా చపాతి మునగాకు 2 తినేసా. 2 చపాతి 1 కప్ మునగాకు అండి. దీంట్లో మీకు ఏమన్నా మోస్ట్లీ వీడియోలు ఎక్కువ కనరావచ్చు, అంతే. చిన్న కప్పుడే తీసుకున్నా. మధ్యాహ్నం తిన్నానండి. ఇంక తర్వాత ఏమీ తినలే. దోశ పోసుకొని తినేసి, ఎగ్ దోశ, అది కూడా చూపిస్తే. ఈవినింగ్ చాలా ఆకలి అయితే ఏం తినాలో కూడా చూపించే ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు వస్తుంది కావాలంటే. పల్లీలో స్నాక్ సింపుల్గా ఆయిల్ లేకుండా చేసుకోవడం ఎలా కూడా చూపించే చూడండి. ముందుగా మంచిగా రోస్ట్ చేసుకొని ఉప్పు కారం ఒక లోటాలో కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత అందులోకి వేసి అవి కొంచెం గట్టిపడేదాకా, నీళ్ళు ఇమరిపోయేదాకా ఉంచి తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని అవి కర్మ అన్నప్పుడు తినేస్తే సూపర్గా ఉంటుంది స్నాక్. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి, హెల్దీ స్నాక్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఇలా గట్టి పడాలండి, అవి నీళ్ళని మురిగిపోయినాయి చూడండి. ఫ్యాన్ కింద పెట్టేసా. మంచిగా అయినాయి. ఇప్పుడు తినేసేయడమే ఇంకా. నెక్స్ట్ వీడియో దోశ ఎలా చేయాలో చూపిస్తా ఈ వీడియోలోని వచ్చి. ముందుగా 2 కప్స్ బియ్యపిండి తీసుకోవాలి. మళ్ళీ 1 కప్పు రవ్వ తీసుకోండి. కప్ అంటే 1 స్పూను. అలాగే ఎగ్ వేసుకొని కలుపుకొని వాటర్ వేసి ఎగ్ దోశ వేసుకోవడమే. నేను అంతా వేసా, 1 వేసుకోండి, 1 తినండి అంతే.
ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది. టేక్ కేర్, బై బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. నా వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ అప్డేట్ ఇస్తూ ఉంటాను నా ఛానల్ పైన. కన్నేసి ఉంచండి, ఛానల్ వెళ్ళిపోతే మళ్ళీ దొరకదు. ఓకే, ఛానల్ పైన కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ చేసి కన్నేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీకే వస్తూ ఉంటాయి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.